చాలా మంది మీలో అక్క మీరు ఏం చదువుకున్నారు, మీరు ఎక్కడ ఉంటారు, మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు, ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా. అందుకే ఈ వీడియో చేస్తున్నానండి. ఇదైతే నా ఇంట్రడక్షన్ వీడియో. అండ్ ఫస్ట్ అయితే నా పేరు అనుష అండి. మేమైతే బెంగళూరులో ఉంటాము. మా హస్బెండ్ పేరు అయితే రమేష్. మేమైతే లాస్ట్ 4 years నుంచి అయితే బెంగళూరులో ఉంటున్నామండి. మాకైతే ఒక పెద్ద బాబు పేరు ఋషి. 2.5 years అండి. మొన్నే చిన్న బాబు పుట్టాడు. ఒక 1.5 month అవుతుంది. ఇంకా పేరైతే ఏమీ పెట్టలేదు మా బాబుకి. మా హస్బెండ్ అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. మేమైతే వైట్ ఫీల్డ్ లో ఉంటాము బెంగళూరులో. ఇంకా మా ఫ్యామిలీ డీటెయిల్స్ వచ్చేసి అత్తమ్మ వాళ్ళైతే నరసాపురం అండి, గోదావరి దగ్గర. మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య భవానీ, మీకు తెలుసు కదా మన భవానీ పాఠశాల, ముగ్గురండి. అంటే బావ వాళ్ళైతే భీమవరంలో ఉంటారు, అత్తమ్మ వాళ్ళైతే నరసాపురంలో ఉంటారు. ఇంకా భవానీ అయితే హైదరాబాద్ లో ఉంటది, మేమైతే ఇక్కడ బెంగళూరులో ఉంటాము. ఇంకా అమ్మ వాళ్ళ సైడ్కి వచ్చేసరికి అయితే అమ్మ వాళ్ళు అయితే కరీంనగర్ లో ఉంటారండి. నాకు ఒక అక్క ఒక తమ్ముడు అయితే కెనడాలో సెటిల్ అయిపోయాడు. అక్క వాళ్ళు కరీంనగర్ లోనే ఉంటారు. ఇంకా మా డాడీ వచ్చేసి అయితే వాస్తు కన్సల్టెంట్ అండి. నార్మల్ గా వాస్తు బిల్డింగ్ ప్లాన్స్ అవి ఇస్తూ ఉంటారు. ఇంకా నా ఎడ్యుకేషన్ అంతా అయితే కరీంనగర్ లోనే అయిందండి. 10th వరకు నేను కరీంనగర్ లో వివేకానంద స్కూల్లో చదువుకున్నాను. ఇంటర్ కూడా ఎస్ఆర్ కాలేజ్ లో చదివాను. ఇంకా బీటెక్ అయితే జ్యోతిష్మతి కాలేజ్ లో చదివాను. నేను 2015లో నా బీటెక్ అయిపోయాక హైదరాబాద్ వచ్చేసానండి. వచ్చేసి ఒక కోచింగ్ అయితే జాయిన్ అయిపోయాను. సో ఇంకా అలా నా జాబ్ జర్నీ అలా స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే ఒక చిన్న స్టార్ట్అప్ లో చేశాను. తర్వాత ఇంకా నాకు టీసీఎస్ లో జాబ్ వచ్చిందండి. 2018లో నాకు టీసీఎస్ లో అయితే జాబ్ వచ్చేసింది. ఇంకా అక్కడ ఒక 2 years చేశాక నాకు మా హస్బెండ్ తో మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయాక నేను ఇంకా అక్కడ జాబ్ రిజైన్ చేసేసి బెంగళూరు వచ్చేసాను. బెంగళూరు వచ్చి నా జాబ్ లో జాయిన్ అయ్యాను. నెక్స్ట్ డే నుంచి లాక్డౌన్ స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా లాక్డౌన్ లో ఇంట్లోనే ఉండేవాళ్ళం. మా హస్బెండ్ నేనైతే వెళ్ళలేదు ఇంటికి, ఇంకా ఇక్కడే ఉండిపోయాము మేమైతే. అప్పుడు నాకు మధ్యలో అంటే ఒక 2 months అయిపోయాక నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయిందండి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయిన ఒక ఫస్ట్ 3 months అయితే బెంగళూరులో ఉన్నాము. అంటే అప్పుడైతే రిస్ట్రిక్షన్ కదా, బయటికి వెళ్ళొద్దు అలా అనేసి, అందుకే ఇక్కడే ఉండిపోయాము. ఇంకా తర్వాత అయితే నేను ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. మా హస్బెండ్ నేనంటే ల్యాప్టాప్ అవన్నీ తీసుకొని ఇంకా వెళ్ళిపోయాము మా అమ్మ వాళ్ళ ఇంటికి. అయితే అక్కడే ఇంకా నా ప్రెగ్నెన్సీ, మా ఋషిబాబు పుట్టడం అంతా అమ్మ వాళ్ళ ఇంటికన్నా ఆల్మోస్ట్ ఒక 1.5 year అలా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాము. అంటే మధ్యలో అత్తమ్మ వాళ్ళ ఇంటికి అంటే ఒక 15 days కి 1 month కి అలా వెళ్ళి వచ్చేవాళ్ళం. ఇంకా ఋషిబాబుకి ఒక 10 months ఉండే వరకు అయితే నేను జాబ్ చేశానండి. ఎందుకంటే ఇంటి దగ్గర కదా అమ్మ వాళ్ళు చూసుకునే వాళ్ళు. సో నేను జాబ్ అంటే నా మెటర్నిటీ అయిపోయాక మళ్ళీ జాబ్ చేయడం పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. కానీ వన్స్ ఇంకా మా హస్బెండ్ కి అయితే ఆఫీస్ కి రమ్మని చెప్పారు. నాకైతే పర్లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఓకే అన్నారు. కానీ ఇంకా నేనైతే ఇంకా బెంగళూరుకి అయితే వచ్చేసామండి. ఇంకా వచ్చాక అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు రావడం కష్టం కదా, ఇంకెవరు రాలేదు. ఇంకా నాకు కూడా కుదరలేదు. అంటే మధ్యలో మళ్ళీ నాకు ఒక ప్రెగ్నెన్సీ వచ్చి మిస్క్యారేజ్ కూడా అయిపోయింది. అందుకే ఇంకెందుకులే జాబ్, కొద్ది రోజులు రెస్ట్ తీసుకుందాము అనేసి అయితే జాబ్ మానేశాను. ఇంకా కంప్లీట్ గా మానేసి ఇంకా ఓన్లీ బాబుని చూసుకోవడం, ఇంట్లోనే ఉండి ఇంకా హౌస్ హోల్డ్ అదా సరిపోయింది. మళ్ళీ ఒక మిస్క్యారేజ్ అయినాక ఎగ్జాక్ట్ మళ్ళీ 1 year కి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చిందండి. అంటే ఋషిబాబుకి ఆల్మోస్ట్ 2 years ఉన్నప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చాకైతే చెప్పాను కదా నా ప్రెగ్నెన్సీ స్టోరీ. ఫుల్ గా కాంప్లికేషన్స్, నాకు ఫుల్ వామిటింగ్స్ ఉండడము, కాంప్లికేషన్స్. నేను మళ్ళీ ప్రెగ్నెన్సీ ముందే అనుకున్నాను మళ్ళీ జాబ్ లో జాయిన్ అయితే బాగుంటది కదా, ఋషికి ఆల్రెడీ 2 years వచ్చేసాయి. ఇంకా అంటే ఎవరైనా డే కేర్ పెడితే బాగుంటది కదా, అలా అనుకున్న లోపు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ప్రెగ్నెన్సీ అయ్యాక కూడా నేను ట్రై చేశానండి జాబ్స్ కి. చాలా కాల్స్ వచ్చేవి నాకు. అంటే నాది జావా ప్రొఫైల్ అండి. ఇంకా కాల్స్ అయితే బాగానే వచ్చేవి ఇంటర్వ్యూస్ కానీ ఎవరిని అడిగినా అంటే ఆఫీస్కి అయితే రావాలి అని చెప్పేవాళ్ళు. అంటే వీక్ లో కనీసం 3 days అయినా ఆఫీస్ కి రావాలి అని చెప్పారు. కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే లేదు అని చెప్పారు. మా బాబుకి ఏంటంటే నేను ఫస్ట్ నుంచి ఇంట్లో ఉండడం అలవాటు అయిపోయి నేను లేకపోతే ఉండలేడు. అంటే వాళ్ళ డాడీ ఆఫీస్ కి వెళ్తారు, అదైతే ఓకే, కానీ అమ్మ మాత్రం ఇంట్లోనే ఉండాలి అంటే అలా అలవాటు అయిపోయింది. ఇంకా అందుకే నేను అసలు ఇంకా జాబ్ చెయ్యాలా వద్దా, బాబుని మళ్ళీ వదిలేసి అలా వెళ్తే ఏమైనా బెంగ పెట్టేసుకుంటాడేమో అనేసి ఇంకా నేనైతే కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్, కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న వాటికైతే ట్రై చేశాను. కానీ ఇంకా కుదరలేదండి. ఇంకా అలా ప్రెగ్నెన్సీ వచ్చాకే ఇంకా మనము ఓన్లీ అంటే సమ్ పర్టికులర్ టైం వరకే మనం సర్చ్ చేయొచ్చు కదా జాబ్. సో ఇంకా నా జాబ్ చేయాలనేది అయితే డ్రాప్ అయిపోయాను ఇంకా కంప్లీట్ గా. ఇంకా నా ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ రావడంతో ఇంకా మొత్తంకే ఇంకా హౌస్ వైఫ్ గానే సెటిల్ అయిపోయాను. ఇంకా యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే మా హస్బెండ్ అయితే ఫస్ట్ నుంచి నేను ఏదైనా చేస్తాను అంటే
ఎంకరేజ్ చేసేవాళ్ళు. నేను ఎప్పుడూ అడుగుతూ ఉండేవాడిని, కన్నా నేను ఏం జాబ్ చేయను అంటే ఫ్యూచర్లో ఎలా సెటిల్ అవ్వాలి మళ్ళీ అనేసి నాకు కొంచెం అంటే నేను కూడా ఎర్న్ చేస్తే బాగుంటది కదా, ముందు జాబ్ చేసేదాన్ని కదా. సో నాకు అలా ఊరికే అనిపించేది ఏం చేయాలి, ఏమైనా ప్రిపేర్ అవ్వాలా, ఏం ప్రిపేర్ అవ్వాలి అలా అనేసి. ముందైతే కొద్ది రోజులు జాబ్ కోసం ప్రిపేర్ కూడా అయిపోయానండి ప్రెగ్నెన్సీలో. అసలు ఫుల్గా ఒక 2 months అయితే ఫుల్గా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చేసాను. ఇంకా కానీ ఎక్కడ వచ్చేదంటే ఆఫీస్కి రావాలమ్మా పక్క ఒక 3 days అయినా, అట్లీస్ట్ 3 days అయినా రావాలి అని చెప్పారు. ఇంకా అమ్మో నాకు కుదరదులే అనుకుని అయితే అది వదిలేసాను కదా. ఇంకా ఏం చేయాలి అన్న టైంలో ఇంకా డెలివరీ అయిపోయాకైతే మా హస్బెండ్ భవానీ కూడా అంటూ ఉండేది, వదిన నువ్వు చెయ్యొచ్చు కదా, బాగుంటది అంటే బాగా మాట్లాడతావు కదా, నీకు స్కిల్స్ కూడా బాగుంటాయి కదా, సో ఎందుకు ఒకసారి ట్రై చేయు, అందరూ ఇప్పుడు ఇంట్లో ఉండి మనం చేసుకునేదే కదా. ఇంకా మా హస్బెండ్ అత్తమ్మ అందరు ఎంకరేజ్ చేశారు, చెయ్యమ్మా బాగుంటది అంటే ఒక చిన్న ట్రై చెయ్యి, ఇప్పుడు నీకు కుదిరితే చేద్దువు లేదంటే చూద్దాము అనేసి అలా చెప్పారు. ఇంకా అందరు మోటివేషన్ తోనైతే ఇంకొక రోజు ఇంకా అమ్మో నేను చేసేస్తాను అనేసి ఇంకా స్టార్ట్ చేసేసాను. మా హస్బెండ్ కి చెప్పాను, కన్నా ఇంకా ఛానల్ క్రియేట్ చేసే నేను చేసేస్తాను అనేసి. కానీ స్టార్ట్ చేశాక ఏం చేయాలి అంటే ఎలాంటి వీడియోలు చేయాలి మనకి ఐడియా ఉంటది కదా. అంటే నా జాబ్ నా చదువుకుంది అంతా డిఫరెంట్, సో ఏ కంటెంట్ చేయాలి అనేది. ఇంకా అప్పుడు అలా అంతా కాదు, ఎక్కువ ఆలోచించడం కాదు, నా లైఫ్ నేను ఎలా రియాక్ట్ అవుతాను దేనికైనా, నేను అంటే మన స్టోరీ ఇప్పుడు మనం ఏదైనా చేస్తున్నాం అనుకోండి ఇప్పుడు మనం ఒకరికి నలుగురికి చెప్తే మేబీ వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. అంటే జాబ్ పరంగా అంటే జాబ్ లో ఎలా సర్చ్ చేసుకోవచ్చు, అంటే లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవడం మెయిన్. అంటే మనము ఇప్పుడు ఇద్దరం సాఫ్ట్వేర్స్ కదా, అంటే లైఫ్ ని ఇద్దరు వర్క్ చేసినప్పుడు కూడా ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అండ్ ప్రెగ్నెన్సీ అయినా మనము ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో అయినా, అలా నా జర్నీ మీ అందరితో షేర్ చేసుకుంటే బాగుంటది కదా అనేసి అయితే నేను ఇలా వీడియో చేద్దాము అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే ఏం లేదంటే అంటే ఇప్పుడైతే నాకు చిన్న బాబు కదా, సో చిన్న బాబుతో సో నాకు 2 C-sections అయ్యాయండి. అంటే మీకు ఏమైనా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ అంటే మీకు ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఏమైనా క్వశ్చన్స్ కావాలి అన్నా, అండ్ బ్యూటీ నాకు ఎక్కువగా బ్యూటీ అంటే ఫస్ట్ నుంచే ఇంట్రెస్ట్ అండి. సో బ్యూటీ రిలేటెడ్ వీడియోస్ చేద్దాము అనుకుంటున్నాను ఇలా. సో బేబీ కేర్ ఏదైనా బేబీ కేర్ కూడా చేద్దాము అనుకుంటున్నాను. అండ్ నేను ఇప్పుడిప్పుడే వంటలు నేర్చుకుంటున్నానండి. మా ఇంట్లో నేను చిన్న కూతుర్ని, సో పెద్దగా నాకు వంటలు ఇంట్లో పనులు అయితే ఏమీ రావు. ఇప్పుడిప్పుడే అన్ని పనులు నేర్చుకుంటున్నాను. సో వంటలు నేను ఎలా అంటే ఏమైనా టిప్స్ తెలిసినా నాకు చిన్నగా ఇప్పుడు న్యూలీ మ్యారీడ్ వాళ్ళకి యూజ్ అవుతాయి కదండి, అలాంటివి చేద్దాము అనుకుంటున్నాను. అండ్ మెయిన్ గా ఈ బెంగళూరు లైఫ్ స్టైల్ అండి, అంటే మనకి హైదరాబాద్ లో అక్కడంతా ఒకలా ఉంటది మన లైఫ్ స్టైల్ అంతా, ఈ బెంగళూరులో మాత్రం డిఫరెంట్ గా ఉంటదండి. సో ఈ బెంగళూరులో మన లైఫ్ స్టైల్ అలా ఉంటది, మన ఎక్స్పెన్సెస్ ఎంత ఉంటాయి, ఎవరైనా బెంగళూరుకి రావాలి అనుకున్నా వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంటాయి, మనకి ఎడ్యుకేషన్ అన్ని ప్రతిదీ ఇంకా నా వీడియోస్ లో చెప్దాము అనుకుంటున్నాను. అండ్ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కూడా వేసుకోండి. థ్యాంక్ యూ.